హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో ఒరిస్సాలోని మారుమూల గ్రామం అయినటువంటి జార్పోఖ్రియా మయూరభంజ్ డిస్టిక్లో ఉంది ఇది. దీని గురించి మనం చూద్దాం. ముందుగా లైక్ చేసుకోండి, వీడియో చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఒరిస్సా రాష్ట్రం పచ్చదనానికి, పురాతన సంస్కృతికి, అరణ్య వైభవానికి నిలమైన నేల. ఈ నేల హృదయంలో విస్తరించిన ఉన్న జిల్లా మయూర్భంజ్. అడవులు, జలపాతాలు, గిరిజన సాంప్రదాయాలు ఇవన్నీ జీవంగా కనిపించే ఈ నేలలో ఒక చిన్న కానీ ముఖ్యమైన కేంద్రం ఉంది. అదే ఈ విలేజ్ జార్పోఖ్రియార్. ఈ పేరు చిన్నదైనా దాని ప్రాధాన్యం చిన్నది కాదు. ఇది 2 ప్రధాన జాతీయ రహదారులు అంటే NH6 మరియు NH49 కలుసుకునే ప్రదేశంలో ఉంది. ఆ కారణంగా ఇది మయూరభంజ్ యొక్క గేట్వే అని కూడా పిలుస్తారు. ఈశాన్య భారతదేశానికి వెళ్ళే ప్రతి ప్రయాణికుడు, ప్రతి వ్యాపారి, ప్రతి డ్రైవర్ ఈ ప్రాంతాన్ని తప్పక దాటుతాడు. ఈ ఊరు చుట్టుముట్టు ఉండే ప్రకృతి అందాలు మయూరభంజ్ యొక్క అసలు ఆత్మ. సాలే చెట్లతో నిండిన అడవులు, చిరుత అడవి జీవితం, పర్వతాల మధ్య చిన్న గ్రామాలు, ప్రకృతి దృశ్యం ఒక చిత్రకళలా కనిపిస్తుంది. వానాకాలంలో ఈ ప్రాంతం ఏదో కొత్త సంగీతాన్ని పాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఊరు కేవలం ఒక మార్గమధ్య పాయింటే కాదు, ఇది ప్రయాణికులకు చిన్న విశ్రాంతి స్థలం. ఇక్కడ టీ, అడవి వాసనతో కలిసిన ప్రత్యేక రుచితో ప్రత్యేక గుర్తింపు పొందింది. డ్రైవర్లు, ప్రయాణికులు, వ్యాపారులు ఎవరు వచ్చినా ఈ ప్రదేశంలో ఒక సహజమైన వేదికలా మారుతుంది. రోడ్డు ప్రయాణం మీద ఆధారపడిన జీవితం ఇదే ఈ ఊరి యొక్క ఆర్థిక నాడి. ఇక్కడ ప్రజలు అటవీ ఉత్పత్తులు, వ్యవసాయం, చిన్న వ్యాపారాలతో తమ కుటుంబాలను నడిపిస్తుంటారు. ట్రక్ రిపేర్ షాపులు, జంక్షన్ మార్కెట్లు, చిన్న హోటళ్ళు, ఈ ప్రాంతం ఎప్పుడు జీవంతో నిండి ఉంటుంది. ఇక్కడ దగ్గరలో నేషనల్ పార్క్, బరిపడ, చందనేశ్వర్ దేవాలయాలు ప్రయాణికులను మరిన్ని అవకాశాలు నిర్వర్తిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఊరిలో చాలా ప్రశాంతమైన జీవన విధానం ఉంది. వీళ్ళ హౌసెస్ చూసారా ఎంత నీట్గా అలంకరించుకున్నారు. అలాగే ప్రతి ఇంటి దగ్గర ఒక గోవు కానీ గేదెలు కానీ పెంచుతున్నారు. కొంతమంది పంది పిల్లల్ని, మేకల్ని కూడా పెంచుతున్నారు. అది కూడా మీకు చూపెడతాను. ఇక్కడ ప్రజలు సూటిగా, స్నేహపూర్వకంగా ఉన్నారు. నేను మాట్లాడినప్పుడు గిరిజన సాంప్రదాయాలు, పేరుకుపోయిన అతిథి సత్కారం, ఈ ఊరిలో అడిగి పెడితే ఇవన్నీ ఒక కుటుంబంలా అనిపిస్తాయి. ప్రతి ప్రయాణికుడి కథ ఇక్కడ కొద్దిగా ఆగి మళ్ళీ ముందుకు సాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ ఊరు ప్రతి ప్రయాణానికి ఒక చిన్న మలుపు, చిన్న విరామం, చిన్న ముగింపులాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విలేజ్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ వ్యవసాయమే ముఖ్యమైన జీవన ఆధారంగా ఉంది. అలాగే ఇక్కడ హౌసెస్ చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి. అందరూ ఈ ప్రకృతి ఒడిలో సేద తీరుస్తూ ఎంతో హ్యాపీ జీవనం సాగిస్తున్నారు అన్నట్టు అనిపించింది. ఇక్కడ ఇల్లు కూడా దగ్గర లేవండి. ఒక్కొక్కింటికి చాలా దూరంలో ఉన్నది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఓన్లీ కంకర రాయితోటి వేసిన రోడ్లు ఉన్నాయి. అలాగే రకరకాల చెట్లు మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాయి. ఇక్కడ ఉండే లోకల్ పీపుల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. अच्छा, आपका नाम क्या है? बुधिया. ओके, आपका नाम बोलो ना, सभी कुछ बोलो ना, क्यों भाग रहे रे? बोलो आपका नाम क्या है? बोलो, नाम नहीं है, तुमका नाम है, आप बात करते हैं ना, बोलो ना आपका नाम.
नहीं बोलता ठीक है ठीक. విచిత్రం ఏంటంటే ఇదొక గుడిలాగా పూజిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తుంటే చిన్న చిన్న త్రిశూలాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది పూర్తిగా గిరిజన ప్రాంతం అవ్వటం వల్ల ఇక్కడ సాంప్రదాయాలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మరి ఇక్కడ దేవుడిలాగా గుడిలాగా పూజిస్తారో ఏంటో తెలీదు గానీ, ఇలా చుట్టూరు చెట్లున్నాయి. అలాగే పక్కన ఒక మేకపిల్లను కూడా కట్టేసి ఉంచారు మరి. సో, మోస్ట్‌లీ ఎర్లీ మార్నింగ్ 10:30, 11 ఆ టైం అవ్వటం వల్ల కొంతమంది పడుకుని ఇంకా లేసినట్టు లేరు. జనసంచారం చాలా తక్కువే ఉంది ఈ గ్రామంలో. ఇప్పుడు ఇక్కడ చూస్తే పాపయ్య చెట్లున్నాయి చక్కగా. అలాగే ఈ ముసలమ్మ గారిని చూడండి. ప్రశాంతంగా కూర్చుని తాడు పేనుకుంటూ ఉంది. అలాగే ఇక్కడ రోడ్డుకి అటుపక్క కూడా కొంచెం డెవలప్డ్ ఏరియా ఉంది. మీరు చూసినట్టయితే కొంచెం డాబాల్లాగా అలాగా పెంచుకున్నారు. అలాగే నేను ఇంకా కొంచెం లోపలికి ఊరు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ డెవలప్మెంట్ కూడా బాగుంది కానీ రోడ్లు మామూలుగా కంకర రోడ్లు ఉన్నాయండి. వర్షాకాలంలో మరి వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయో మనకు తెలీదు. ఇక్కడ ఒకళ్ళ ఇంటికి వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా చాలా ఓపెన్ ఏరియా ఉంది. అదిగోండి ఆ పిల్లలు పారిపోతున్నారు. ఇక బాతులున్నాయి. అలాగే పావురాలను పెంచడానికి చాలా అద్భుతంగా ఇక్కడ పాడైపోయిన కొండల్ని అక్కడ పెట్టారు. పైన కట్టెలతో కట్టి పెట్టారు. ఈ పావురాలు చక్కగా వచ్చి ఇక్కడ గూడు చేసుకొని ఉంటున్నాయి. అలాగే ఇక్కడ గిన్నె కోడులు, నార్మల్ కోళ్ళు, అలాగే చక్కగా పురాతనమైన జీవితం, ప్రశాంతమైన జీవితంలాగా ఇక్కడ బావి కూడా ఉంది. వీళ్ళకి వాటరు నాకైతే కాలువలు ఏమీ కనిపించలేదు. నూతి నుంచి వచ్చే వాటర్‌ని తోడుకొని వాళ్ళు ఉపయోగించుకుంటారనుకుంటా. చక్కగా ఏమీ రాకుండా బయట వీళ్ళు ఇక్కడ అవైలబుల్ అయ్యే చెక్కలతోటే చక్కగా దడిలు కట్టుకున్నారు. బౌండరీ వాల్స్ లాగా. కోళ్ళు కూడా చాలానే కనిపించినాయి. వీళ్ళు చక్కగా కూరగాయ మొక్కలు కూడా పెంచుతూ ఉన్నారండి. చూసారు కదా, ఇదొక చెట్టు. ఆనపకాయలు, అలాగే పాదుల మొక్కలు కూడా ఉన్నాయి. ఈ రోడ్డు దాటడానికి పట్టెలతోటి చేసుకున్నారు. ఇదొక పేటలాగా, అంటే స్ట్రీట్ లాగా ఉంది. సో, ఇక్కడ కూడా వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసి మాట్లాడదాం. అదిగోండి చెప్పాను కదా, గొర్రెలు కూడా పెంచుతున్నారు. ఇందాక కనిపించిన పిల్లలు ఈ ఏరియా నుంచి వచ్చారు. ఇటుగానే వెళ్ళారు. ఇక్కడ చూస్తే చిన్న చిన్న పాకల్లాగా ఉన్నాయండి. చక్కగా మంచాలు బయట వేసుకొని హ్యాపీగా ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారు. మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత మేడలున్నా, ఇట్లాంటి పల్లెలకు వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఇక్కడ ఇంటికే సైకిల్ మీద షాప్ వస్తుందండి. బాగుంది కదా. ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి పల్లె జీవితాల గురించి మేము వీడియోలు చేస్తూ ఉంటాం.